హలో అండి, నేను మీ వద్దకు మరొకసారి మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను. మీ నానమ్మగా రెసిపీ ఏమిటో తెలిసిపోయింది మీకు. నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను, పరిచయం చేయక్కర్లేదు. వంజరం ఫిష్ ఫ్రై. 2 పచ్చిమిరపకాయలు నిలువుగా సీరేసి, కొంచెం నిమ్మరసం పిండేసి, కొంచెం ఉప్పు కూరేసి, ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేయించండి. ఫిష్తో పాటు తింటే భలే టేస్టీగా ఉంటాయి పచ్చిమిరపకాయలు. ఫిష్ని అలా ఉంచేస్తే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఎంత డ్రై అవుతుందో క్రిస్పీగా ఉంటుంది ఫిష్ ఫ్రై. ఇలా చేయండి. నాన్నమ్మ చేసే ప్రతి వంట తక్కువ మసాలా, ఎక్కువ రుచి. రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో 15 మినిట్స్లో వేయించుకుని ఇలా వచ్చేయచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి ఫిష్ ముక్కలు. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తవారు ఎవరైనా చూస్తే ఒక లైక్ చేయండి. పాతవారు చూస్తే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫిష్ ముక్కలు ప్రాసెస్లోకి వెళ్తే, ఈ 4 ముక్కలు 900 గ్రాములు అన్నమాట. ఈ మాత్రం మందం ఉండాలి, అప్పుడే ఫ్రై అద్భుతంగా ఉంటుందన్నమాట. సన్నగా తయారవుతుంది ముక్క ఏగేటప్పటికి. ఎప్పుడు కూడా అంత మందంగా కోయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను కారం వేశాను, కొంచెం పసుపు, 1 పావు స్పూన్ గరం మసాలా, 1 అర స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడగా ఉప్పు. ఇంతే ఇంగ్రీడియంట్స్. నానమ్మది ఎప్పుడు తక్కువ మసాలా, ఎక్కువ రుచి. 1 నిమ్మకాయ పిండుతున్నాను. 1 కాయ పెద్దగా ఉంది, పెద్ద కాయ 1 కాయ తీసుకోండి. నేను 4 ముక్కలు చూపెడుతున్నాను, మీ క్వాంటిటీని బట్టి చేసుకోండి. కొంచెం గట్టిగా ఉంది, 1 నీళ్ళ చొక్కేసి ఇలా కలిపితే కొంచెం పలసన అయిందనమాట. ఎక్కువ వేయకూడదు, చేపన వాటర్ ఉంటుంది, సరిపోతుంది. ఇలా కలిపేసి బాగా కలిసిందా లేదో చూసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 4 ముక్కలకు కాబట్టి ఈ మాత్రం మసాలా సరిపోతుంది అన్నమాట. ఇలా చేసి చూడండి. స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో అదే ప్రాసెస్లో ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది ఫిష్ ఫ్రై. ట్రై చేయండి. ఏ ఫిష్ అయినా పర్వాలేదు. నేనైతే వంజరం తీసుకున్నాను. మా పిల్లలు కొంచెం ముళ్ళు అయ్యి ఇష్టపడరని చెప్పేసి బొచ్చు కూడా చేసుకోవచ్చు. ముళ్ళు అయ్యి తీసుకుని ఓపుకుంటే ఏ ఫిష్ అయినా మసాలా ఇదే వేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కకి ఇలా పట్టించాలి. అప్పుడే కాదు, ఇంకొకసారి కూడా పట్టించాలి. ఇలా ముక్కకు పట్టించి పక్కన పెట్టుకోవాలన్నమాట. 4 ముక్కలకి కూడా 2 సార్లు పట్టిస్తాను నేను, ఒకేసారి పట్టించను. ఇలా బౌల్లో వేసి మొత్తం ముక్కలన్నిటికీ కూడా బాగా మసాజ్ చేసినట్టుగా ఇంచుకి అలా పట్టించి ముక్క మీద ముక్క అలా వేసేయండి. లాస్ట్ ముక్క ఇది ఇలా పట్టించేయాలి. పట్టించేసుకున్న తర్వాత ఇంకొంచెం మిగిలితే మళ్ళీ ముక్కలకి మళ్ళీ పట్టించవచ్చు. వాటరు లాక్కుంటుంది లోపలికి, లాక్కుని మసాలా వదిలేస్తుంది అన్నమాట. అప్పుడు ఇంకొకసారి పట్టించడంలో ఏమవుతుందంటే పూర్తిగా 100% ప్రాపర్గా వెళ్తుంది. ఇలా ముక్క మీద ముక్క వేసి ఇలా పట్టించండి. పట్టించేసి ఇప్పుడు నేను టైం 11 అయ్యింది ప్రొద్దుట. పట్టించేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంకాలం డిన్నర్లోకి వేయిస్తాను. ఇలాగ మా మనవలకి నాకును ఇలా వేయిస్తే భలే ఉంటాయి. ఇప్పుడు ప్లేట్ కూడా కడుక్కొచ్చేసి మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటిది సాయంకాలం పొయ్యి అంటించి, రాత్రి 7 అయ్యింది, పొయ్యి అంటించి ఇలాగా రేకు పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పోయాలి. పోసేసి ఫిష్ ముక్క పెట్టిన తర్వాత ఈ కాగే నూనె ఉంటుంది కదా, బాగా పొయ్యండి. అలా పైన దోస కాలినట్టు సర్రమంటది చూడండి. ఇలా పోసేసిన తర్వాత మూత పెట్టాలి. మూత పెడితే పైన నూనె ఉంటుంది, ముక్క మీద అడుగున వేగుతుంది. అంతే. ఒక్కసారే తిరగేయాలి ఫిష్ని. 2 సార్లు తిరగేయకూడదు, చెదిరిందండి. ఆయిల్ మొత్తం అంతా చెదిరింది. నేను స్పూన్ పెట్టి పొడుకోబెడతాను ముక్కని. పక్కనే ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, ఆ కంగారులో ఇలా తిరిగేసేసాను. మొత్తం అంతా చెదిరిపోయింది. తుడుచుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇలాగా తీసుకునే ముందు ఇలాగా చేతితో పట్టుకు చూడండి, క్రిస్పీగా అయిపోతుంది, చక్కెడులాగా అయిపోయినప్పుడు ఇలా ఉంచి తీసేసుకోవాలి. మళ్ళీ ఒక ముక్క వేసాను. ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ముక్క కాలడానికి సరిపడగా ఉండాలి, ఇది గమనించండి. ఇలా 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, లో ఫ్లేమ్ పెట్టకూడదు. చేపకి బాగా ఉడుకుతుందన్నమాట. చూడండి, పోస్తుంటే దోశ మీద పేనం మీద నీళ్ళు జల్లితే ఎలా సరసరమంటుందో రేకు అలా కాలుతుంది చూడండి. పైన స్కిన్ కూడా కాలుతుందన్నమాట. ఇలా వేయడం వల్ల కొంచెం పేషెన్సీగా స్పూన్ తోటి అలా వేయాలి. చూడండి ఎలా కాలుతుందో, సర్రని పొంగుతుంది, చూస్తున్నారా?
ఇలా పొంగాలన్నమాట. ఇలా పొంగినప్పుడు ఏమవుతుందంటే పైన కూడా అడుగుని వేగుతుంది, పైన వేగుతుంది. అప్పుడు ఇలా స్పూన్ పెట్టి పట్టుకోవాలి. పట్టుకుని ఇలా తిరగేయాలండి. ఇప్పుడు చెదరలేదు చూడండి. నేను టెన్షన్లో ఫ్రెండ్ ఎవరో వచ్చారు, డోర్ తీస్తాకెళ్ళి వచ్చి గబగబా మాడిపోతుందని తిరిగేసేసాను. అంతే. ఇలా పట్టుకు చూడండి, ఫింగర్ తోటి గట్టిగా అవుతుంది. గట్టిగా అయిన తర్వాత తీసేసుకోవడం. అలా ఉంచితే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా తయారైందో. ఇమ్మీడియట్గా టెంప్ట్ అయిపోద్ది నానమ్మ అవుతే తినేయడానికి. మరి మీరు కూడా టెంప్ట్ అయిపోతున్నారా? మీరు కూడా తెచ్చుకుని రెడీ చేసుకోండి. ఎలాంటి ఫిష్ అయినా పర్వాలేదు, మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇలా ఫిష్ మీద కొంచెం ఆయిల్ పోయండి. చూడండి అబ్బా ఎలా కాలుతుందో చూడండి. పోస్తా చూపిస్తున్నాను. సర్రమంటుందన్నమాట. ఆయిల్ కొంచెం సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది ఆయిల్. ముక్కలు పెద్దగా పీల్చట్లేదు. వంజరం బాగా ముదర వంజరం కదా, ఫిష్లో ఉన్న ఆయిల్ కూడా బయటకు వస్తుంది ఏగుతుంటేను. ఈ స్కిన్ ఉంటుందండి, ఫిష్ ముక్క మీద ఏగిన స్కిన్ ఎంత టేస్టీగా ఉంటుందో. నాన్నమ్మకు భలే ఇష్టం. నాన్నమ్మ మనవరాలకు కూడా ఇష్టం. ఇలాగా చూడండి భలే ఏగింది కదా క్రిస్పీగాను. ఒక్కసారి మాత్రమే తిరగేయాలి. హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఒక్కొక్క ముక్కకి 3 నిమిషాలు పడుతుందన్నమాట. ఇలాగ నాకు 10 నుంచి 12 నిమిషాల్లో మొత్తం 4 ముక్కలు వేగిపోయినాయి. 4 ముక్కలు తింటాం. చూడండి ఆయిల్ ఎలా వచ్చేస్తుందో. అలాగా దాన్ని వదిలేస్తుంది. ఇంకా అసలు మనం టిష్యూ పెట్టి తుడిసినట్టు ఉంటుంది. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు సీరి, కొంచెం నిమ్మరసం, ఉప్పు నువ్వు ముందు కూరేసాను, తర్వాత కొంచెం ఉప్పు కూరిన తర్వాత నిమ్మరసం పిండాను అనమాట. ఆ పచ్చిమిరపకాయలు 2 పక్కన పెట్టేసి ఇలా కాలితే ఫిష్ ముక్క తింటా ఆ పచ్చిమిరపకాయ తింటే ఉంటుందండి. భలే ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చింది తెలియపరచండి. నానమ్మ మట్టికే 2 పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను. వీళ్ళు ఎవరు తినరు. అంతే, రెడీ అయిపోయింది. 4 ముక్కలు వేపేశాను. మీతో మాట్లాడతాను. నచ్చిందా? నచ్చితే కనుక కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతవారు చూస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నానమ్మకి సపోర్ట్ చేయండి. మరిన్ని వంటలతోటి నానమ్మ మీ ముందుకి వస్తూనే ఉంటుంది. చూడండి స్టార్ హోటల్లో ఉన్నట్టున్నాయి ముక్కలు. క్రిస్పీగా మనం ఇలా చేత్తో పట్టుకుని గారెలు తిన్నట్టు తినేయచ్చు. వంజరం ఫిష్ కదా, ముళ్ళు అయ్యి ఉండదు. సెంటర్ ముళ్ళు ఒకటే ఉంటుంది. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అవుతే మర్చిపోకండి అమ్మా. నానమ్మ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వంటలతోటి నానమ్మ మీ ముందుకి రావడానికి అవకాశం ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇట్లు నేను మీ మధుకురి. థ్యాంక్ యూ.